నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి. మనం ఈరోజు కూరలోకి కారం చేసుకుందామండి. 5 కేజీస్ ఎండుమిర్చి తీసుకుంటే 4 కేజీస్ అయినాయండి. తొడియాలు తీసి ఎండబెట్టే వరకు 4 కేజీస్కి కేజీ పసుకొమ్మలు కావాలండి, కేజీ ధనియాలు, మెంతులు, జీలకర్ర. ఆ క్వాలిటీ అని తర్వాత చూపిస్తానండి. ఇప్పుడైతే మనం ఇదైతే కారంలోకి కేజీ, మనం ఈ కేజీ కారంలో పట్టించుకోవాలండి. మళ్ళీ సపరేట్గా ఒక 1/2 కేజీ తీసుకున్నామండి. ఇది సపరేట్గా పట్టించుకుందాం. ఇది మనం ఇంట్లో వాడుకోవటం పసుపు అండి, మనం నలుగు పెట్టుకున్నప్పుడు కానీ ఇంకా దేనికన్నా కానీ సపరేట్గా 1 కేజీ తీసుకున్నాను. ఇది కారంలోకి అండి. ఇట్లా దంచాలి, చూపిస్తాను. ఇట్లా ఎగురు పడిపోతున్నాయండి. ఇట్లా దంచితేనే పడతారు మిక్సీ ఇక్కడ హైదరాబాద్లో. ఇట్లా మనకు హైదరాబాద్లో ఇట్లా దంచితేనే పడతారండి. ఊర్లో అయితే అలా పట్టేస్తారు, కానీ ఇక్కడ దంచాలండి. ఇట్లా పసుగొమ్ములు ఇట్లా ఇట్లా దంచేసి మనం సపరేట్ తీసేసుకుందామండి. ధనియాలు, మళ్ళీ జీలకర్ర, మెంతులు అన్నీ వేయించేటప్పుడు చూపిస్తానండి కొలత. నేను 5 కేజీలు ఎండుమిర్చి తీసుకుంటే తొడియాలు తీసి ఎండలో పెట్టే వరకు 4 కేజీస్ అయినాయండి. 4 కేజీలు. 4 కేజీలోకి పసుకొమ్ములు అండి. 4 కేజీలోకి కేజీ పసుకొమ్ములు, కేజీ ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసేటప్పుడు చూపిస్తానండి. ఇట్లా కొట్టుకోవాలి. మనం సపరేట్గా మళ్ళీ మనం ఇంట్లో నలుగు కానీ ఎట్లన్నా వాడుకోవటానికి ఒక సపరేట్ 1/2 కేజీ తీసుకున్నామండి. ఇది ఇట్లాంటివి ఇట్లా తీసుకున్నప్పుడు ఇన్ని కొమ్ములు తీసుకుని పక్కన పెట్టుకోండి. మంచిగా ఉన్నాయి, పుచ్చులు లేనివి. ఇట్లా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఎప్పుడన్నా శ్రావణ శుక్రవారం అన్నప్పుడు, మన పుట్టినరోజు, పెళ్లి రోజు అయినప్పుడు వీటిని దంచుకొని నలుగు పెట్టుకుని స్నానం చేస్తే మంచిదండి. మన పుస్తులు తాడికి పెట్టుకున్నా కానీ ఈ పసుపుతో మంచిది. అందుకే నేను కారం పట్టించినప్పుడు మళ్ళీ దొరకవు కదండి, ఇట్లా కొన్ని సపరేట్గా పెట్టుకుంటాను. ఈ పసుపు మంచిదండి మనకి లేడీస్కి. ఈ నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చాలా మంచిది. ఇవన్నీ దంచినాక చూద్దామండి. ఇట్లా దంచేసుకున్నామండి మనము. ఇవన్నీ ఇట్లా మంచిగా దంచేసుకున్నామండి కచ్చాపచ్చా. ఇట్లా ఇవి గ్రైండరీ తీసుకెళ్ళి పసుపు పట్టించుకొస్తామండి మా వారు. ఊర్లో అయితే మంచిగా పడతారండి, ఇక్కడ పట్టరు. ఇట్లా దంచాల్సి వస్తుంది, చాలా టైం పట్టిందండి. ఇది మళ్ళీ దంచాలి, కొంచెం ఇట్లా దంచుకోవాలండి. నేనైతే కొన్ని తీసుకున్నాను, ఈ సపరేట్ తీసుకున్నానండి. ఇన్ని పడిపోతుంది, సపరేట్ తీసుకుని చూపిస్తాను. ఇవైతే సపరేట్ తీసుకున్నానండి నేను. ఇవి మన పిల్లల బర్త్డే అప్పుడు, పండుగలప్పుడు మనం ఒంటికి నలగపిండిలాగా ఇది నైట్ నీళ్ళలో నానబెట్టేసి దీంట్లో దంచి వేసుకుని శుంఠిపిండిలో కలుపుకోవచ్చండి. ఎందుకంటే మనకు పచ్చి పసుపు ఇంట్లో ఉంటే వాడుకోవచ్చు. మాకు పచ్చి పసుపు అలాంటి ఏమి ఊరి నుంచి రావండి. నేను అందుకే తీసుకొచ్చినప్పుడు కేజీన్నర తీసుకుంటా కదా, ఇన్ని పసుగొమ్మలు తీసి పక్కన పెట్టుకుంటాను. పిల్లల బర్త్డే అప్పుడు, ఏదైనా పండుగలప్పుడు ఇది నైట్ నానబెట్టేసి పొద్దుటే ఇట్లా రోట్లోనే మెత్తని పేస్ట్ లాగా దంచేసేస్తే బాగుంటుందండి. ఇది అమ్మాయిలు ఉన్న ప్రతి ఇంట్లో అమ్మకు తెలిసిందే, కానీ నేను చెప్తున్నా, నాకు తెలిసింది చెప్తున్నా అండి. నేను ఇట్లా కొన్ని తీసుకుంటాను. ఇంకా మనం తర్వాత కారానికి సంబంధించినవన్నీ కేజీకి ఎన్ని పడతాయి, 4 కేజీల లెక్క ఎన్ని వస్తాయో దినుసులన్నీ తీసుకొచ్చాను, అవి చూపిస్తానండి. మనం కారం పట్టించుకునేటప్పుడు జీలకర్ర, మెంతులు, ధనియాలు కొత్తవే వేసుకోవాలండి. అప్పుడు ఆల్రెడీ ఈ టైంలో అన్నీ కొత్తవే వస్తాయి. కారం పట్టించుకునేటప్పుడు ధనియాలు ఎప్పుడు కొత్తవే వేసుకోనండి. చూసారు ఎంత కొత్తగా ఉన్నాయో.
మంచి కలర్ అండి, మంచి కలర్ ఉన్నాయి. కారం కూడా బాగుంటుంది. ఇట్లా మెంతులు కానీ జీలకర్ర కానీ అన్నీ కొత్తగా తీసుకోండి అండి, బాగుంటుంది కారము. ఇక్కడ మనం వేయించుకుంటున్నాం, ఎక్కువ వేయించుకోవద్దండి, ఒక్కొక్క గ్లాస్ పోసుకొని వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో మెంతులు పోసుకుంటాం కదండి, దీన్ని మళ్ళీ వంటకి యూస్ చేసుకోవద్దు, అంటే కర్రీస్ వండుకోవడానికి యూస్ చేసుకోవద్దు. ఇట్లా ఏదన్నా ఒక దాంట్లో మనం కర్రీస్కి దేనికి యూస్ చేయన పాతది ఏమన్నా బాండి ఇలాంటిది ఉంటే అప్పుడు వేయించుకోండి. ఎందుకంటే ఇవన్నీ వేయించుకున్న దాంట్లో మనం కర్రీస్ చేసుకుని తినకూడదు, ఇది బాగా ఇదవుతుంది కదండి. లైట్గా వేయించుకోవాలి, సిమ్లో పెట్టేసి హైలో పెట్టకూడదు. లోపల వేగింది ఎట్లా తెలవాలంటే మనం ఇట్లా అన్నప్పుడు ఇది ఇట్లా వచ్చేసి వేయాలండి, అప్పుడు చూపిస్తాను. వేగిపోయినాయండి, హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి వేపుకోండి. వేగిపోయింది ఎలా తెలవాలంటే ఇట్లా కండి, ఇట్లా వచ్చేసిద్ది. ఒకటి మీరు తిని చూడండి, మంచి కరకరలాడతాయండి. ఇట్లా చేస్తేనే కారం బాగుంటుందండి, ఇదే సీక్రెట్ కారం. ఇంతేనండి వేయించుకోవటం, అన్నీ వేయించుకున్నాక చూపిస్తా. ఇట్లా అన్నీ కలిపేసుకోవాలండి, మెంతులు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేయించేసుకున్నాం. కావుతాయి ఎండలో పెట్టుకుందామండి, సాయంత్రం మనం కారం పట్టించేసుకున్నాక అన్నీ చూపిస్తాను. ఇవి ధనియాలండి, ఇవి కేజీ ధనియాలు, అంటే కేజీ మిరపకాయలకి పావు కేజీ ధనియాలు, పావు కేజీ పసుపు, 100 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు మెంతులండి. ఇది లెక్క. మనకి ఇప్పుడు 4 కేజీలు ఎండుమిర్చి అండి, అంటే 5 కేజీలు తీసుకున్నాం, 4 కేజీలు అయినాయి ఎండే వరకు. 4 కేజీలు ఎండుమిర్చికి ఇవి కేజీ వేస్తున్నానండి, అంటే కేజీకి పావు చొప్పున. ఇవి కేజీ. ఈ పొసగమ్మలు అయితే కేజీన్నర తీసుకున్నానండి, మీకు ఆల్రెడీ ఫస్ట్ ఉంటుంది. మనం కొంచెం కారం తీసుకుంటాం, దారం పడింది, కొంచెం కారంలో కలుపుకుంటాం, కొంచెం విడిగా తీసుకుంటామండి ఇంట్లోకి. ఇది కేజీ, అంటే కేజీ లెక్క చెప్తున్నా, 4 కేజీలకి కేజీకి. ఎప్పుడైనా సరే కేజీ మిరపకాయలకి అన్నీ పావు వేసుకోవాలండి. పావు కేజీ పసుకొమ్మలు, పావు కేజీ ధనియా, జీలకర్ర మట్టికి కేజీకి 100 గ్రాములు వేసుకోవాలండి. నేను ఇది పావు కేజీ పైన వేసుకుంటున్నా, 4 కేజీలు కాబట్టి. మెంతులు కూడా అంతేనండి, పావు కేజీ 4 కేజీలకి. ఈ లెక్కన కారం పట్టించుకోండి. కారం పట్టించుకొని మనం నాన్ వెజ్లోకి విడిగా తీసుకుంటాం, వెజిటేబుల్స్ రోజువారీ కర్రీలోకి విడిగా తీసుకుంటాం. అట్లా తీసుకున్నప్పుడు అందుకే కర్రీస్, ఆంధ్ర సైడ్ కర్రీస్ బాగుంటాయి అంటారండి. ఇదే కారం సీక్రెట్. మనం నాన్ వెజ్లో సపరేట్ తీసుకుంటాం. పట్టించిన తర్వాత ఎలా తీసుకోవాలో నేను చెప్తానండి. ఇవి మిరపకాయలు వేసి పట్టియకూడదు. ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 కలిపి పట్టించాలి, కారంలో వేయకోకుండా. ఇవి సపరేట్ పట్టించాలి, కారం సపరేట్ పట్టించుకోవాలి. వీటిని అన్ని ఫాల్ట్ మంచిగా తీసుకొచ్చిన తర్వాత కలుపుకోవాలి. ఇదేనండి కూరల్లో వేసుకునే కారం సీక్రెట్. మనం పట్టించుకుని వాటిని కలుపుకునే దాన్ని బట్టి ఉంటే టేస్ట్ వస్తుంది. ఇక్కడ ఊర్లో అయితే అండి ఇవన్నీ కలిపి మిరపకాయలు వేసి పట్టించేస్తారు, కానీ హైదరాబాద్లో ఎందుకనో ఇవన్నీ వేసి పట్టిస్తుంటే పురుగు వస్తుంది. అందుకని ఇవి సపరేట్ పట్టించేస్తాం, ఇది సపరేట్ పట్టించేస్తాం, కారం సపరేట్ పట్టిస్తాం. ఇవన్నీ కలుపుతాను అన్నమాట, మనకు కావాల్సిన సపరేట్ పెట్టుకుని. ఇవి ధనియాలు వేయించుకుందాం రండి, చూపిస్తాను. ధనియాల పౌడరు, కారము, పసుపు కలుపుకుందామండి. మనము 4 గ్లాసులు ధనియాల పౌడర్, ఇది కారం వేస్తే 2 గ్లాసులు ఆ ధనియాల పౌడర్ వేయాలండి. ఇది 4 గ్లాసులు వేసుకున్నాం కదండి,
ఇది 2 గ్లాసులు వేసుకుందాం ధనియాల పౌడర్. పసుపు వేసేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు ఇది కారం సపరేట్ ఉందండి, ఇది ఓన్లీ కారమే, దీంట్లో ఏం కలపలేదు. ఈ కారాన్ని నాన్ వెజ్ కర్రీస్లో వేసుకోవాలండి, బాగుంటుంది. అంటే నా డైలీ ఆటల్లో కాకుండా ఇది ఏమి కలపని మామూలు ఒట్టి మిరపకాయలు యాడ్ ఇచ్చిందండి. మనం ఇది సపరేట్ పెట్టుకొని నాన్ వెజ్ కర్రీస్లో ఇదే వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇదేమో మనం డైలీ ఇంట్లో వెజిటేబుల్స్లో వేసుకునేది. ఇది పసుపు అండి, చూసారా ఎలా ఉందో. మనము పెళ్ళిలో నలిగేస్తాం కదండి సన్నపూస గమ్ములు, అవి తీసుకున్నాం, అవి తీసుకుని పట్టించాము. అంటే కలర్ఫుల్గా ఉంటుందండి. మనం కొన్నదైతే నిండు ఎల్లో అదొక లాంటి కలర్లో ఉంటుంది, ఇది చక్కగా ఈ కలర్లో ఉంటుందండి. కారం పట్టించాం కదా, కారము ఇది పసుపు వేరే సపరేట్ పెట్టుకుంటానండి నేను. కారం కూడా సపరేట్ పెట్టుకుంటాను, కలిపేటప్పుడు చూపిస్తానండి. ఇది పసుపు అండి, ఇది రోజువారీ మనం కర్రీస్లో వేసుకోవటానికి నేను సపరేట్ పెట్టుకుంటాను. ఇప్పుడు పెడితే మనం అప్పుడు తీసుకోకూడదు కదండి, అందుకే మనం సపరేట్ పెట్టుకుంటాను కర్రీస్లో వేసేది. ఇదేమో ధనియా, జీలకర్ర, మెంతులు ఇవన్నీ సపరేట్ పట్టించుకున్నానండి. అంటే కారంలో వేసేవి మొత్తం కలుపుకోకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటానండి. ఈ సపరేట్ పెట్టుకుంటున్నాను. దంచేసేసుకుని దీంట్లో కలిపేసుకోవాలండి. ఇట్లా ఇదిగా రోట్లో వేసి దంచుకోవచ్చు, లేదంటే ఇట్లా కలిపేసుకోవచ్చు అండి, మన ఇష్టం. అంతేనండి. సపరేట్గా మళ్ళీ ఇది డైలీ మనం అన్ని కూరల్లో వెజిటేబుల్స్ అన్ని కూరల్లో వేసుకునేదండి. ఇట్లా ఇటు చూపించు. అసలు కారం ఇదండి, ఫోటో తీసుకో. ఒక గ్లాసు పసుపు వేసుకుందామండి. కలుపుకున్నాక మనం సపరేట్ తీసుకుందాం. కలుపుకున్నాక మనం చూపిస్తామండి. దంచేసేసుకుని దీంట్లో కలిపేసుకోవాలండి. ఇట్లా ఇదిగా రోట్లో వేసి దంచుకోవచ్చు, లేదంటే ఇట్లా కలిపేసుకోవచ్చు అండి, మన ఇష్టం. అంతేనండి. సపరేట్గా మళ్ళీ ఇది డైలీ మనం అన్ని కూరల్లో వెజిటేబుల్స్ అన్ని కూరల్లో వేసుకునేదండి. ఇట్లా ఇటు చూపించు. అసలు కారం ఇదండి, ఫోటో తీసుకో. ఇప్పుడు ఇది కారం సపరేట్ ఉందండి, ఇది ఓన్లీ కారమే, దీంట్లో ఏం కలపలేదు. ఈ కారాన్ని నాన్ వెజ్ కర్రీస్లో వేసుకోవాలండి, బాగుంటుంది. అంటే నా డైలీ ఆటల్లో కాకుండా ఇది ఏమి కలపని మామూలు ఒట్టి మిరపకాయలు యాడ్ ఇచ్చిందండి. మనం ఇది సపరేట్ పెట్టుకొని నాన్ వెజ్ కర్రీస్లో ఇదే వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇదేమో మనం డైలీ ఇంట్లో వెజిటేబుల్స్లో వేసుకునేది అండి. ఇది డైలీ వేసేది కర్రీస్లోకి. ఇట్లా స్టీల్ ఆటల్లో కానీ గాజు ఆటల్లో కానీ జాడీల్లో కానీ పెట్టుకోండి. పసుపు కూడా అంతే. అట్లాగే మనం వాడే సాల్ట్ కూడా దయచేసి ప్లాస్టిక్ ఆటల్లో పెట్టుకోవద్దండి. ఇలా గాజీ కానీ పింగాళీ కానీ లేకపోతే స్టీలీ కానీ. ఇది నేను కారానికి ఉపయోగించుకుంటానండి. కారం, పసుపు,